హలో అండి అందరికీ. ఈరోజు అయితే నేను ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను అనమాట. ఆ రెసిపీ పేరు వచ్చేసి కరివేపాకు పొంగల్ అనమాట. కరివేపాకు పొంగల్ అయితే ముందుగానే వచ్చేసి మనము క్యారెట్, బీనీస్ ముందు తరిగేసి పెట్టేసుకున్నాను. జీలకర్ర, మిరియాలు, కరివేపాకు ఆయిల్లో ఏం చేసి ముందుగానే పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా ఏం చేసి పెట్టేసుకున్నాను చూడండి. వచ్చేసి బియ్యం అనమాట. బియ్యము, పెసరపప్పు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను. ఇవి కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లోన. ఇప్పుడు ఆ కాయగూరలు అన్నీ వేసేసి ఇందులోనే ఉడికించేసి పెట్టేసుకున్నాను 3 విజిల్ వచ్చేవాళ్ళు. ఉప్పును పసుపు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇది వచ్చేసి కరివేపాకు పేస్ట్ అనమాట. కరివేపాకు, మిరియాలు, జీలకర్ర మొత్తం 3 వేసేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత మనం ఒక కప్పులోకి అయితే తీసేసుకున్నాము. మనకి బియ్యం ఉడకపెట్టేస్తాను కదా పొంగల్కి. అవి ఇంకా విజిల్ రాలేదు, పెట్టేస్తాను అనమాట. విజిల్ వచ్చే టైం ఉంది. విజిల్ కూడా వచ్చేస్తాను విజిల్ అయితే వచ్చేస్తాను. పొంగల్కి రెడీ అయిపోతాను. ఫ్రెండ్స్ మనకి పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దీంట్లో తిరువాత అయితే వేద్దాం. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో బీనీస్, క్యారెట్ కూడా వేసుకున్నాం అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే తిరువాత కూడా వేసుకున్నాం కరివేపాకు ఈ పేస్ట్ కూడా అందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్ నేను పేస్ట్ కూడా వేసేసుకున్నాను. చూడండి మొత్తం గ్రీన్ కలర్లో వచ్చేసింది మనకి పొంగల్ అయితే. ఎప్పుడు రొటీన్గా పొంగల్ లేకోకుండా ఇట్లా డిఫరెంట్గా మన పొంగల్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు పొంగల్. ఇదిగో ఫ్రెండ్స్ మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి కరివేపాకు పొంగల్. స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. స్మెల్ అయితే తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా చాలా బాగుంది. చూడండి మనకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు కూడా దాంట్లో పోసుకోవచ్చు. మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్ కలర్లో ఉందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ కరివేపాకు పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా వరకు టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. దాంట్లోకి వచ్చేసి కాంబినేషన్ పల్లీ చట్నీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై